సెక్షన్ లేదా నిషేధిత భూముల యొక్క జాబితా ఎంపిక ఎలా ఉంటుంది అంటే దీని ద్వారా తగిన జిల్లా, మండలం, గ్రామ వివరాలను నమోదు చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిషేధిత భూముల యొక్క వివరాలు అందుబాటులో ఉంటాయి. అక్కడ తమ భూ సర్వే నెంబర్ లేదా పట్టా వివరాలు సరిచూసి ఆ భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాఖలైన వివరాలను స్థానిక రెవెన్యూ అధికారుల కార్యాలయం ద్వారా కూడా సమాచారం పొందవచ్చు. ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు ప్రజలకు ఈ జాబితా అందుబాటులో ఉంచాలని చెప్పింది. ఈ విధంగా తెలంగాణ భూభారతి పోర్టల్ లేదా సంబంధించినటువంటి అధికారుల వద్ద తమ భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి భూమిని ఎలా కనిపెట్టడం, ఎలా గుర్తించడం అనే అంశంపై ఈ వీడియోలో మనం చర్చించుకున్నాం. ఇలాంటి భూ వివాదాలపై మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.